కృష్ణా జిల్లా గుడివాడలో రాజకీయం ఒక్కసారిగా హాట్ గా మారిపోయింది. కాసేపట్లో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశం జరగనుంది. మరోవైపు ఇప్పటికే సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమం నిర్వహించనున్నారు. బైక్ ర్యాలీ నిర్వహించేందుకు టీడీపీ, జనసేన యువత రెడీ అవుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో రాజకీయం ఒక్కసారిగా హాట్ గా మారిపోయింది. కాసేపట్లో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశం జరగనుంది. మరోవైపు ఇప్పటికే సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమం నిర్వహించనున్నారు. బైక్ ర్యాలీ నిర్వహించేందుకు టీడీపీ, జనసేన యువత రెడీ అవుతున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. గంగోత్రి, ఇక కృష్ణా జిల్లా నియోజకవర్గంలో ఇటు టీడీపీ హోరాహోరీగా అయితే గనక ఏదైతే ఇటు కట్అవుట్లతో అయితే గనక ఉద్రిక్తత పరిస్థితులకి దారి తీసినటువంటి పరిస్థితులు కూడా నెలకొని తెలుస్తోంది. ఎందుకంటే ఇటు అధికార పక్షం చూసుకున్నట్లయితే గనక సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో అయితే గనక దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఇటు ఏర్పాట్లు అనేది కూడా ఈ రోజు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు వైసీపీ సైతం కూడా ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అనే దాంతో అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక ఇటు వైసీపీ సైతం కూడా ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా విస్తృత కార్యక్రమం అనేది కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే కనుక ఇటు గుడివాడ నాగవరపాడు సెంటర్ వద్ద అయితే కనుక హోరాహోరీగా ఫ్లెక్సీలు అయితే కనుక ఇటు వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఒకవైపు గుడివాడ గడ్డ రామన్న అడ్డ అంటూ కూడా ఇటు టీడీపీ నేతలు అయితే కనుక భారీగా కటౌట్లు ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏదైతే ఉద్రిక్తత పరిస్థితులు దారి తీసే విధంగా కూడా ఇటు కొన్ని కటౌట్లు అయితే వెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు పాలిష్ చేస్తూ బూట్లను పాలిష్ చేస్తూ కూడా ఉన్నటువంటి కటౌట్ అయితే కనుక ఇటు టీడీపీ నాయకులు అయితే కనుక ఏర్పాటు చేయడంతో ఇటు ఉద్రిక్తత పరిస్థితులకు అయితే కనుక దారి తీస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు గతంలో కొడాలి నాని కనుక ఇటు గుడివాడ నియోజకవర్గంలో ఓడిపోతే ఇటు చంద్రబాబు నాయుడు బూట్ల వద్ద పాలిష్ చేస్తానంటూ కూడా ఇటు చేసినటువంటి వ్యాఖ్యలను అయితే కనుక సీరియస్ గా తీసుకున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో హాటాడిగా అయితే కనుక మారినటువంటి పరిస్థితులు అయితే కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే కొడాలి నాని టీఎస్ లో సంతకం పెట్టాల్సినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ
యొక్క ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేసి ఇటు ఆ ఉద్రిక్తత పరిస్థితులను అయితే కనుక అదుపులో తీసుకొచ్చే విధంగా కూడా ఇటు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే పూర్తి స్థాయిలో డీజీపీ స్థాయిలో తెలిసినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఎస్పీ స్థాయి పర్యవేక్షణ అయితే కనుక జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడేందుకు కూడా ఇక పోలీసులు సైతం కూడా రంగప్రవేశం చేయడం జరుగుతోంది. ఎవరైతే కటౌట్లు ఏర్పాట్లు చేశారో వారిపై కూడా ఇటు పోలీసులు అయితే కనుక ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లోనే ఇటు టీడీపీ వైసీపీ కార్యక్రమాలు అయితే కనుక హోరాహోరీగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పరిస్థితులను అదుపులో తీసేందుకు కూడా తెచ్చేందుకు ఇటు పోలీసులు రంగప్రవేశం కూడా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ సంగతి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.